భగవద్గీత యుద్ధంతో కాదు, ఒక మమకారపు ఆలోచనతో, ఒక ప్రశ్నతో మొదలైంది. అర్జున విషాద యోగంలోని మొదటి శ్లోకం ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మమాకాః పాండవశ్చైవ కిమ కుర్వత సంజయః. అంటే ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి అడుగుతున్నాడు, కురుక్షేత్రంలో యుద్ధానికి చేరుకున్న నా కుమారులు మరియు పాండవులు ఏమి చేస్తున్నారు అంటూ. జీవిత పాఠం ఏంటంటే, ఈ శ్లోకం ఒక గొప్ప నిజం చెప్తుంది. కళ్ళతో చూడలేకపోవడం కంటే తప్పు తెలిసినా మౌనంగా ఉండడం అసలు అంధత్వం. ధృతరాష్ట్రుడు తన కుమారులకు అధర్మం అని తెలుసు, కానీ నా వాళ్ళు అనే మమకారం అతన్ని ధర్మం నుంచి దూరం చేసింది. మన వాళ్ళు తప్పు చేసినా సమర్థించడం, ఇతరులను తక్కువగా చూడడం, ఇవే తర్వాత మన జీవితంలో కూడా పెద్ద సమస్యలకు కారణమవుతాయి. జీవితంలోని పెద్ద యుద్ధాలు బయట కాదు, మనసులోనే ప్రారంభమవుతాయి. గీత యొక్క మొదటి శ్లోకం నేర్పేది ఇదే. మమకారం ధర్మాన్ని మించిపోతే వినాశనం ప్రారంభమవుతుంది. ప్రతిరోజు ఒక గీతా శ్లోకం, దాని అర్థం, జీవితాన్ని మార్చే పాఠం కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ శ్లోకం యొక్క పూర్తి వివరణ ఛానల్లో ఉంది, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, వెంటనే చూసేయండి. కృష్ణార్పణమస్తు.